Good morning, students. So we have already learned how to add the fractions, how to subtract the fractions. So in this special video we are going to discuss how to add two fractions or more than two fractions and how to add mixed fractions. So next, how to subtract any two fractions, any two mixed fractions. Okay, so in the third bit we are going to discuss how to add different fractions and subtract if they are given in what in a same problem. Ante, so how to solve this we are going to discuss now. So in the first bit I am going to solve this particularly this question and this question, and remaining questions you have to do the homework. Okay, so I'm noting down the question. 5 by 6 plus 7 by 12 plus 1 by 3. So I am shifting the screen nana. So chudandi ikkada 5 by 6 plus 7 by 12 plus 1 by 3. So first of all ikkada plus undi ante add cheyali. So add cheyali ante first of all you have to check these values. So kinda unna denominator values check cheyandi. So different ga ఉన్నప్పుడు మనం యాడ్ చేయలేం. So what we have to do is we have to find the LCM of 3, 6 and 12. 3 1s are 3, 3 2s are 6, 3 4s are 12. So next 3 1s are 3, 3 2s are 6, 3 4s are 12, and you take 2 1 comma 1 comma 2 and you take again 2 1 comma 1 comma 1. So this is the way we have to find the LCM nana. So LCM find out చేయడం ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. So if you don't know, once again you listen. So ఇక్కడ 3 6 12 ఉన్నాయి కదా. So just you have to divide with the prime number. 3 6 12 ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది? I have taken 3. So 3 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 1s 3 2s 3 4s I have written. So next 1 2 4 2 4ని డివైడ్ చేయాలి అంటే ఏ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి? 2 1 కామా 1 కామా 2. 4ని డివైడ్ చేస్తే 2 వస్తుంది అవునా కదా. మళ్ళీ 2 తీసుకున్నాను 1 కామా 1 కామా 1 ఇలా 1 కామా 1 కామా 1 వచ్చేదాకా డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తే 3 2s 6 6 2s 12. సో 12 ఈజ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు? 12. సో సింపుల్, ఎల్సిఎం ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ డినామినేటర్కి ఏ వాల్యూ మల్టిప్లై చేస్తే వస్తుందని థింక్ చేయండి. ఇప్పుడు 12 రావాలంటే 6కి ఎంత మల్టిప్లై చేయాలి? 2. అదే వాల్యూ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి ఇంటూ 2. సో నెక్స్ట్ 12 ఆల్రెడీ ఉంది. సో మల్టిప్లై 1 అండ్ 1. సో 3కి ఏది మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? ఇంటూ 4 అదే వాల్యూ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి నాన్న? ఎల్సిఎం ఏంటి నాన్న? 12. సో ఇక్కడ చూడండి 12 12 12. సో ఇప్పుడు డినామినేటర్ ఏమైంది? 12. 5 2s ఎంత నాన్న? ఆన్సర్ 10 ప్లస్ 7 1s ఎంత? 7 ప్లస్ 1 4s ఎంత నాన్న? 4. సో 10 ప్లస్ 7 ఈజ్ 17. 17 ప్లస్ 4 ఈజ్ 21. 21 by 12 అనేటిది మనకు వచ్చిన ఆన్సర్. సో డినామినేటర్ ఎలా ఉందో అలాగే రాయండి, మీద యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ న్యూమరేటర్గా రాయండి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ నాన్న. సో నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ ఈ క్వశ్చన్. మీ టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ని నోట్ డౌన్ చేసుకుంటున్నాను. సో 1 4 by 5 ప్లస్ 2 7 by 10. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా ఉంటే మనం యాడ్ చేయలేము నాన్న. సో ఫస్ట్ వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయండి. సరే వీటిని ఎట్లా కన్వర్ట్ చేయాలి అని అంటే డినామినేటర్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో న్యూమరేటర్ ఎట్లా వస్తుంది అని అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేసి మీద ఉన్న వాల్యూని యాడ్ చేయాలి. అంటే 5 1s 5, 5 ప్లస్ 4 ఈజ్ 9, 10 2s 20, 20 ప్లస్ 7 ఈజ్ 27. సో ఇక్కడ 5 ఉందన్న 10 ఉంది. సో సింపుల్గా డినామినేటర్స్ ఈక్వల్ కావాలి అని అంటే డినామినేటర్స్ ఈక్వల్ అయితే మనం యాడ్ చేయవస్తుంది న్యూమరేటర్స్ని. సో ఇక్కడ 5 10కి ఈక్వల్ కావాలంటే ఏం మల్టిప్లై చేయాలి? ఇంటూ 2. సో ఇప్పుడు డినామినేటర్ ఏమైంది? 10 ప్లస్ 9 2s 18, ఇక్కడ 27 ఉంది. సో డినామినేటర్ ఈజ్ సేమ్. 18 ప్లస్ 27 ఏమవుతుంది? దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నానా? ద ఆన్సర్ ఈజ్ 8 plus 7 is 5 4. So 45 is the answer. So this is your answer now. ఈ రకంగా మీరు సాల్వ్ చేయాలి ద అడిషన్. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్ అన్న సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్. సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మీ సెకండ్ బిట్ నాన్న, ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపెట్టాను. సో దాంట్లో ఎస్పెషల్గా సి బిట్ అండ్ బి బిట్
ఈ రెండు క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాను. సో యూ కెన్ క్లియర్లీ సీ ఇన్ ద టెక్స్ట్ బుక్, నో నీడ్ టు వరీ నాన్న. మీ సెకండ్ పేజ్ నెంబర్ 106లో సెకండ్ బిట్లో బి ప్రాబ్లం ఇది. సో నెక్స్ట్ సెకండ్ బిట్లో సి ప్రాబ్లం ఇది. 5 2/3 minus 2 2/5. సో సీ హియర్ 9/10 minus 3/5, 5 into 2 చేసేయండి. ఎందుకంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏముండాలంటే ఈ కింద ఉన్న డినామినేటర్స్ ఈక్వల్ కావాలి. సో ఇప్పుడు 5 10కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు 2 మల్టిప్లై చేసినప్పుడు. అదే వాల్యూని న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయండి. మన కాన్సెప్ట్ ఒకటే కావాలి, ఏంటి, డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. 3 2s 6 by 5 2s 10 ఈక్వల్ అయినా లేవా అంటే ఈక్వల్ కావడానికి ఏ వాల్యూ అయితే మల్టిప్లై చేస్తున్నారో అదే వాల్యూని న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. 9 - 6 ఎంత, 3/10. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ సి క్వశ్చన్ ఒకసారి చూడండి. 5 2/3 minus 2 2/5. సో ఇక్కడ డినామినేటర్స్ యాజ్ టీజ్గా రాసుకోండి. 3 5. న్యూమరేటర్ ఎట్లా వస్తుంది, ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న వాల్యూని మల్టిప్లై చేయాలి. 3 5s 15, 15 plus 2 ఎంత నాన్న 17, minus 5 2s 10, 10 plus 2 ఎంత నాన్న 12. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి, డినామినేటర్స్ అనేటివి సేమ్గా లేవు. సో 3కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయండి. సో 3, 5కి ఎల్సిఎం ఏమవుతుంది 3 1 5 5 1, 1. 3 into 5 ఏమవుతుందన్న 15. సో ఇదేమవుతుంది ఎల్సిఎం. అంటే మీరు డినామినేటర్ని దీని 15కి కన్వర్ట్ చేయాలి. 15ని కన్వర్ట్ చేయాలి అంటే 3కి ఎంత మల్టిప్లై చేయాలి 5, అదే వాల్యూ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇది 5 ఉంది, జస్ట్ 1 మల్టిప్లై చేయండి సరిపోతుంది. సో 17 5s 85/15, సారీ, సో 15 కదా. సో 5కి ఎంత మల్టిప్లై చేయాలన్నా 3. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తానన్నా 3 మైనస్ 5 3s ఏమవుతుందన్న 15 బై, సో 12 3s ఏమవుతుంది 36. సో డినామినేటర్ 15 15 అంటే డినామినేటర్ ఏమవుతుందన్న 15. 85 minus 36. 85 minus 36, the answer is nothing but 40. So 35 తీసేసాం అనుకోండి 4. Answer is nothing but what nana 44 is my answer. Okay, so just 44 or 49, it's 49. Okay, so the answer is nothing but what nana 49/15. సో ఈ రకంగా మీరు సబ్ట్రాక్షన్ని సాల్వ్ చేస్తారు. సో మీరు అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా డినామినేటర్స్ అనేవి సేమ్ ఉండాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ద థర్డ్ బిట్, ఎస్పెషల్లీ ఇన్ ద థర్డ్ బిట్, ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ వాట్ సి క్వశ్చన్ అండ్ బి క్వశ్చన్. ఓకేనా, సో బి క్వశ్చన్ని సి క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాను. సో ఇన్ ద థర్డ్ బిట్, సో 2 3/8 minus 2 1/3 minus 1 2/5. సో డినామినేటర్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సో నెక్స్ట్ మైనస్ సింబల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 2s 16, 16 plus 3 ఎంత 16 plus 3 19. 3 2s 6 plus 1 ఎంతనన్నా 7. 5 1s 5 plus 2 ఎంతనన్నా 7. సో ఫస్ట్ ఏం చేయాలి, 8కి 3కి 5కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ కీప్ ఇట్ సింపుల్. సో 8 3 5, సో 2తో డివైడ్ చేయండి. 4 3 5, మళ్ళీ 2తో డివైడ్ చేయండి. 2 3 5, మళ్ళీ 2తో డివైడ్ చేయండి. 1 3 5, నెక్స్ట్ 3తో డివైడ్ చేయండి. 1 1 5, నెక్స్ట్ 5తో డివైడ్ చేయండి. 1 1 1. సో 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 5s 120 is the answer. సో ఇప్పుడు 8కి ఏది మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. సో యూ హ్యావ్ టు థింక్ దట్, సో 8కి ఏ వాల్యూ మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. సో జస్ట్ మీరు 120ని 8తో డివైడ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 8ని మీరు ఎలా మార్చాలి, 120కి మార్చాలి. అంటే మీరు ఏం మల్టిప్లై చేయాలి, నథింగ్ బట్ 15. అదే వాల్యూని దీనికి మల్టిప్లై చేయండి.
సో 3ని 120కి కన్వర్ట్ చేయాలి అని అంటే సో యూ హ్యావ్ టు మల్టిప్లై వాట్ నాన్న 40 ఇంటూ 40. 5ని 120గా మార్చాలి అంటే ఎంత మల్టిప్లై చేయాలి 24 and 24. ఓకే, ఈజ్ దట్ ఫైన్ రైట్? సో ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏమైందనా, సో డినామినేటర్స్ ఏమైనా 120 120 and 120. సో 1915 ఏమవుతుంది సొల్యూషన్ వీ హ్యావ్ టు నో. 1910 190. నెక్స్ట్ 19 5 95. 190 plus 95 gives me what nana 285. You can check this value. So 19 into 15 and ante 5 9s are 45, 5 1s are 5 9, 9 1 1s are 1. So 5 9 9 18 1 85. So ee rakanga cheyandi. 7 4s are entra 28 ante 280. So 24 7s are ante 168 అవుతుంది. 24 7s are ఏమవుతుంది 168. 7 4s are 28, 2 here, 7 2s are 14, 168. ఫైన్. సో ఇక్కడ చూడండి, సో హియర్ వాట్ వీఆర్ గెటింగ్ ఈస్ 19 రైట్. సో చూడండి 280 minus 168 రైట్. సో ఇక్కడ చూడండి నాన్న 285 minus 280 minus 168. సో ఆన్సర్ ఏమవుతుంది, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సింబల్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. వెయిట్ ఫర్ ఎ సెకండ్ నాన్న. రైట్ నాన్న, యూ సీ హియర్ 285లోకి వెళ్ళి 280 తీసేసాం అనుకోండి, ఎంత మిగులుతుంది 5. సో అంటే ఫస్ట్ ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది 5 వచ్చింది. 5 minus 168/120. సార్ దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో ఇక్కడ చూడండి బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉంది మైనస్, సో మైనస్ పెట్టండి. సో 168 minus 5 చేయండి, ద ఆన్సర్ ఈజ్ 163. సో ద ఆన్సర్ ఈజ్ minus 163/120. సో మీకు వచ్చిన సొల్యూషన్ ఏంటిదన్నా ఇది. సో ఎప్పుడు కానీ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఉన్నాయంటే ఇవి రెండు సబ్ట్రాక్ట్ అవుతాయని అర్థం. సో ఇక్కడ సింబల్ ఏది తీసుకోవాలి అనేటిది మీకు డౌట్. సో ఏదైతే పెద్ద నెంబర్కి ఏదైతే సింబల్ ఉందో ముంగట ఆ నెంబర్ తీసుకొని సరిపోతుంది. సో ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ క్వశ్చన్. సో దట్ ఈస్ ఈ క్వశ్చన్ ఈ. సో 7 1/4 plus 3 1/5 minus 2 1/2. సో సింపుల్, అగైన్ మేక్ ఇట్ సింపుల్. డినామినేటర్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 4 7s are 28 plus 1 29 plus 5 3s are 15 plus 1 16 minus 2 2s are 4 1 plus 1 5. 4 5కి 2కి ఎల్సిఎం ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయండి. 2 1 2 5 2 1 1 5 5 1 1 1 2 2s are 4 4 5s are 20. ఓకే, సో 20 రావాలి అని అంటే ఏం మల్టిప్లై చేయాలి దీనికి, ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 10 ఇంటూ 10. అంటే మనము ఈ డినామినేటర్కి 20గా మార్చాలి అంటే ఏం మల్టిప్లై చేయాలి, అదే వాల్యూని మీద మల్టిప్లై చేయాలి. ఇది ప్రతిసారి రిపీట్ చేస్తున్నాను స్టూడెంట్స్. సో 29 5s ఏమవుతుంది అని అంటే ద ఆన్సర్ ఇస్ 145 ప్లస్ 16 4s 64 మైనస్ 50. సో ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేయండి, వచ్చిన వాల్యూ నుంచి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయండి. సో 5 4 ఈజ్ 9, 6 4 ఈజ్ 10. సో 2 ఇక్కడ ఓకే 209 మైనస్ ఏంటి నాన్న 50 బై ఏంటి నాన్న 20. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి వాట్ నాన్న 159/20. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో దీని రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సో వచ్చిన ఆన్సర్ ఏంటంటే మీకు ఇది ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ ఈ క్వశ్చన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ యూ డూ ద హోంవర్క్ అండ్ సెండ్ యాజ్ ఏ video or WhatsApp images. Send the WhatsApp images, that's clear. Send the WhatsApp images after completing the homework, students.